హలో గైస్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే మా కుట్టి పాప టీవీ చూస్తూ ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో చూడండి. కొత్త కొత్త బొమ్మలు ఉంటే మంచిగా ఆడుకుంటుంది మా కుట్టి పాప. టాయ్ వచ్చేసి ఈరోజు మా ఇంటి ఓనర్ వచ్చారు అమెరికా నుంచి. మా కుట్టి పాప కోసం ఒక టాయ్ అయినా మా కుట్టి పాప ఎన్ని టాయ్స్ తెచ్చినా 2 రోజులే ఆడుకునేది. కానీ మనం ఏం చేస్తాం, టీవీ పెట్టేస్తాం. పెట్టినంత వరకు ఎంతసేపు అయినా చూసారు. ఇక ఆఫ్ చేస్తే ఇలా ఉంటుంది పరిస్థితి. పిల్లల్ని కంట్రోల్ చేయడం మన వల్ల కాదు. పిల్లలను టీవీ నుంచి చాలా దూరంగా ఉంచడం చాలా మంచిది. పిల్లలకి ఎన్ని టాయ్స్ కొనిచ్చినా వాళ్ళు కొద్దిసేపే ఆడుకునేది, తర్వాత పడేస్తారు అని అంటుంటారు. మనం పక్క నుండి వాళ్ళని కొద్దిగా టైం స్పెండ్ చేసి వాళ్ళ పక్క నుండి ఆడిపిస్తుంటే వాళ్ళు ఎంతసేపు అయినా ఆడుకుంటారు. మాత్రం నిజం. కానీ పిల్లలకు 5 years వచ్చే వరకు మనం పట్టికి రెప్పల్లాగా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. తర్వాత పట్టించుకోకూడదు అని కాదు. తర్వాత వాళ్ళకు కొద్దిగా తెలుస్తూ ఉంటుంది, మనం ఏం చెప్తే వాళ్ళు వింటారు కాబట్టి. కానీ మనం పనుల్లో పడి బిజీగా అయిపోయి పిల్లల్ని పట్టించుకోవడం మానేస్తాం. టీవీలు, ఫోన్లు చూపిస్తుంటాం. కానీ ఇది పిల్లల ఫ్యూచర్లో వాళ్ళ మానసిక పరిస్థితికి దారి తీస్తుంది. సో మనం ఇప్పుడు ఎంత ఓపికగా పిల్లలను ఆడిపిస్తే వాళ్ళు అంత మంచిగా యాక్టివ్గా ఉంటారు. టీవీ అస్సలు చూపించొద్దని కాదు, కొద్దిసేపు చూపించాలి. పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గమనించుకోవాలి. ఇక్కడ మా కుట్టి పాప అయితే ఫస్ట్ టైం లెటర్ ఫీల్ చేయడం ప్రాక్టీస్ చేస్తుంది. నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, హస్బెండ్ జాబ్ చేస్తూ వైఫ్ ఒకరి ఇంట్లో ఉంటారు కదా పిల్లలతో. ఇప్పుడు పిల్లలతో వాళ్ళకి కానీ చాలా స్ట్రెస్ ఎక్కువ అవుతుంది. పిల్లలు ఇల్లు చెత్త చేస్తున్నారని నేను పట్టించుకోకుండా ఏం చేసిన ఆ పనులను మనం యాక్సెప్ట్ చేయాలి. వాళ్ళకంటే పెద్ద హ్యాపీనెస్ మనకేముంది. మీకు ముందు ఓనర్ టాయ్ ఇచ్చారు అని చెప్పాను కదా మా కుట్టి పాపకి. ఓనర్ అని కాదు, హస్బెండ్కు అక్క, నాకు వదినలాగా మేము ఒక ఫ్యామిలీ లాగా ఉంటాము. మా వదిన అమెరికా నుండి వచ్చారు ఈరోజు. కుట్టి పాపకైతే ఒక టాయ్ తెచ్చారు. కుట్టి పాప అయితే అన్ని టాయ్లతో ఆడుకుంటుంది. ఇంకేమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి. ఇక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీ ముందు మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, బాయ్.